మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఆనాడు పాదయాత్రలో భాగంగా ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటలో భాగంగా కూడా ఇవాళ ఎస్ఎల్బీసీ వచ్చి ఇక్కడ రివ్యూ చేసి కూడా 2 ఏళ్లలో పూర్తి చేస్తామని డిప్యూటీ సీఎం చెప్తున్నారు. ఆ రోజు పాదయాత్రలో చూసాం, మీతో పాటు కూడా వచ్చి ఎస్ఎల్బీసీని పరిశీలించాం. నిజంగా ఇది అయ్యే పనైనా అనుకున్నాం. ఏం చెప్తారు? నిజంగా అది ఒక రకంగా అదృష్టంగానే భావిస్తా ఉన్నాను. ఇంకో రకంగా మా అందరికీ ఒక సవాల్ లాంటి పని కూడా ఇది. ఆనాడు నేను సిఎల్పి నాయకుడిగా పాదయాత్రలో పీపుల్స్ మార్చ్ లో ఇక్కడికి వచ్చినప్పుడు ఈ టన్నెల్ చూసి ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ మాట ఇచ్చాం. చాలా నమ్మకంతో వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే, తిరిగి మళ్లీ వస్తాను, వీటిని పూర్తి చేస్తాం, తప్పనిసరిగా నల్గొండ జిల్లా 4 లక్షల ఎకరాలు నీళ్లు పారిస్తామని ఆ రోజు చెప్పినట్టుగానే ప్రజలు ఆశీర్వచనంతో ఈ రోజు ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. మళ్లీ తిరిగి వచ్చాం, ఇక్కడే రివ్యూ చేశాం. ఇక్కడ దీనికి కావాల్సినటువంటి నిధులు 2 సంవత్సరాల నుంచి ఆగిపోయి ఉంటే వెంటనే పనులు మొదలు పెట్టడానికి నిధులు ఇచ్చాం. నెలవారీ ఎట్లా ఖర్చు పెడతారో దానికి సరిపోయే నెలవారీ బిల్లులు ఇస్తామని చెప్పారు. సో దాట్ తొందరగా ఇది పూర్తి చేస్తే గ్రావిటీతో నీళ్లు 4 లక్షల ఎకరాలు నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంది. అది కూడా డెడ్ స్టోరేజ్ లో ఉంటే కూడా శ్రీశైలం నీళ్లు తీసుకోవచ్చు. కానీ 10 ఏళ్లు సీఎం కేసీఆర్ గతంలో అధికారంలో కుర్చీ చేసుకొని కూర్చొని ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. కాళేశ్వరానికి 1,00,000 కోట్లు పెట్టారు. కేవలం 2,000 కోట్లు పెడితే 3 లక్షల ఎకరాలకు నీరు. ఎందుకు చేయలేదంటే ఏమంటారు? ఇది అదే మాటలు చెప్పే ప్రభుత్వానికి చేసే ప్రభుత్వానికి ఉన్న తేడా ఇది. ఆయన కేవలం మాటలకు మాత్రమే పరిమితమై ప్రజల్ని ఒక భ్రమంలో ఉంచి 10 ఏళ్లు అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోపిడీ గురి చేసి వెళ్ళిపోయాడు. ఈ రోజు రాష్ట్రాన్ని బాగు చేసే పని, ప్రక్షాళన చేసే పని, ప్రాజెక్టులు కంప్లీట్ చేసే పని. ఎందుకంటే ఈ రాష్ట్రం ఇచ్చిన లక్ష్యం ఏంటో మాకు తెలుసు కాబట్టి ఆ లక్ష్యాన్ని పూర్తి చేయడం కోసం రైట్. చూడొచ్చు, మొత్తం మీద ఆ డిప్యూటీ సీఎం చెప్తున్నట్టు ప్రకారం గతంలో ఏదైతే పాదయాత్రలో మాట ఇచ్చామో అవన్నీ కూడా నెరవేరడానికి రావడం జరిగింది. గతంలో ఇక్కడ దక్షిణ తెలంగాణపై వివక్ష చూపడం జరిగింది. అందుకనే ఈ పెండింగ్ ప్రాజెక్టులు అనేది ఆ విధంగానే ఉండిపోయినాయి. కానీ ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేస్తాం, 2 ఏళ్లలో కూడా ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తామని కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో రమేష్, ఆర్టీవీ, నల్గొండ. రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నది పైన 1,00,000 కోట్ల పైబడి ఆడ ఖర్చు పెట్టి కాళేశ్వరం పేరు మీద ఆ 1,00,000 కోట్ల పైన ఖర్చు పెడితే మేడిగడ్డ రూపాయలు ముంగిపోయి దేనికి పనికి రాకపోయింది. పోనీ కృష్ణానది పైన ఏమన్నా దృష్టి సారించి ఇక్కడ నీళ్లు బారించారని పాలమూరు రంగారెడ్డి అని చెప్పి మొదలుపెట్టి దాన్ని కూడా లాజికల్ కంక్లూజన్ తీసుకున్నారు. అక్కడ నీళ్లు ఇవ్వలేదు, ఇక్కడ నీళ్లు ఇవ్వలేదు. గోదావరి నుంచి నీళ్లు రాలేదు, కృష్ణానది నుంచి కూడా నీళ్లు రాలేదు. పోనీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి ఆ ప్రాజెక్టులు కంటిన్యూ చేసుకుని ఉంటే అసలు ఇంత దుస్థితి ఉండేది కాదు. కేవలం మొదటి 5 సంవత్సరాల్లోనే ఏ నీళ్ల కోసం అయితే రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఆ నీళ్లన్నీ పారి. దాని బాధ తెలిసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కాబట్టే ఆ రోజు నీళ్ల కోసం మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటే కేంద్రంలో ఉన్నటువంటి సోనియా గాంధీ గారు ఆలోచన చేసి రాష్ట్రాన్ని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు. కానీ ఏ ఉద్దేశంతో అయితే రాష్ట్రాన్ని ఇచ్చారో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చకుండా గాలికి వదిలేశారు. మేము పదే చెప్పాం, రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్ల కోసం ప్రాజెక్టులు పూర్తి చేయట్లేదు. కేవలం ఉన్న ప్రాజెక్టులు రీడిజైనింగ్ చేసి 1,00,000 కోట్లు దోపిడీ గురి చేస్తున్నాం. ఉన్న వాటిని కంప్లీట్ చేస్తే అయిపోతాయి. పెడచెవిని పెట్టి రాష్ట్ర ఖజానా మొత్తాన్ని ఖతం చేసి చివరికి 7 లక్షల కోట్ల పైబడి అప్పులు పాలు చేసి గాలికి వదిలేశారు తప్ప ఎక్కడా చొక్క నీళ్లు పాలించారు. తిరిగి ఇప్పుడు ఆనాడు మేము మాట్లాడుతూ ఉంటే, అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటే పాదయాత్ర చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రాంతం అంతా నడుచుకుంటూ వచ్చాను. నాతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇక్కడ పాదయాత్రలో పాల్గొన్నారు. మార్చిలో మొదలుపెట్టిన పాదయాత్ర జూలై 2వ తారీఖు దాకా మొత్తం 4 నెలలు ఈ నడిచినటువంటి తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టినటువంటి జలయజ్ఞం ప్రాజెక్టుల్లో మిగిలిపోయి ఉన్నటువంటి 30%, 40%, 20% కంప్లీట్ చేసి ఉంటే కొన్ని లక్షల ఎకరాలు నీళ్లు పారాయని చెప్పి ప్రతి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్లి లెక్కలతో సహా చెప్పాం. చివరికి ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర కూడా నడుచుకుంటూ వచ్చి ఆ టన్నెల్లోకి పోయి అది చూసి బయటకు వచ్చి ఇక్కడ నుంచే పత్రికా సమావేశం పెట్టి కూడా మేము
స్పష్టంగా చెప్తున్నాం. నల్లగొండ ప్రజలకి, ఈ ప్రాంత ప్రజలకి, ఇంక్లూడింగ్ నాగర్ కర్నూలు ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాట ప్రకారం మొదలుపెట్టినటువంటి ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు చేయట్లేదు. రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. తప్పనిసరిగా వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే. ఆ వచ్చే ఇందిరమ్మ రాజ్యంలో మేము రాగానే మళ్ళీ ఇక్కడ రివ్యూ చేసి ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేస్తామని చెప్పి ఆనాడు చాలా స్పష్టంగా ఇక్కడి నుంచి చెప్పినట్టుగానే ప్రజలందరి ఆశీస్సులతో ఈరోజు ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. రాగానే ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, మంత్రి మండలంలో ఉన్నటువంటి సభ్యులందరూ కలిసి సమిష్టిగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రయారిటైజ్ చేసుకుని 6 నెలల్లో కంప్లీట్ చేసే ప్రాజెక్టులు ఎన్ని, సంవత్సరంలో కంప్లీట్ చేసే ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయి, 2 సంవత్సరాల్లో ఎన్ని కంప్లీట్ చేయగలమని ఒక ప్రయారిటైజ్ చేసుకుని 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలుగా ప్రయారిటైజ్ చేసుకుని ఆ ప్రయారిటైజ్ ప్రకారం నీళ్లు త్వరితగతిన ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్టులకి ముందుగా నిధులు ఇచ్చి పనులు పూర్తి చేసి ఆ నీళ్లను పారిద్దామని చెప్పి చాలా స్పష్టంగా ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుందని నేను చాలా స్పష్టంగా చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను. అందుకే ఈరోజు ఎస్ఎల్బిసి కన్నం దగ్గర కూడా ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా, అట్లాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రత్యేకంగా ఈ ప్రయారిటైజ్ పెట్టుకున్నటువంటి ప్రాజెక్ట్ ఇది. దీనికి వెంటనే చాలా దాదాపు 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి పనులే ఆగిపోయినాయి. ఏడా అసలు వర్క్ ఫోర్సే లేదు. దానికి కావాల్సినటువంటి టన్నెల్ బోర్ మిషన్ ఖరాబ్ అయిపోయింది ఒకటి, ఇంకో పక్కన లైనింగ్ చేయడానికి అవకాశం లేకుండా పోతా ఉంది. కాబట్టి దీన్ని వెంటనే చేపడదామని చెప్పి వారు ప్రయారిటైజ్ చేసుకుని పనులు మొదలు పెట్టించడానికి టన్నెల్ బోర్ మిషన్ కోసం, ఆ బేరింగ్ కోసం అమెరికా పంపించారు ఒక మంత్రి గారిని, వెంకటరెడ్డి గారిని. ఇక్కడ కావాల్సిన నిధులు ఏం కావాలో చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆ నిధులు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పంపించి 42 కోట్ల రూపాయలు వెంటనే రిలీజ్ చేపించి పనులు మొదలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.